క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలోని 4వ ఆదివారం వాక్య ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషపట్నంలో యేసు ప్రభువును మంచి కాపరిగా, రక్షకునిగా, గొర్రెల ద్వారముగా మనందరము ఆయనను అర్థం చేసుకుంటున్నాము, చూస్తూ ఉన్నాము. ప్రియులారా, నేటి సమాజంలో మనం ఎవరిని నమ్మాలో, ఎవరిని వెంబడించాలో అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఉన్నాము. సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు ప్రచారం, సమాచారం ద్వారా ఆధ్యాత్మికంగా మభ్యపెట్టే బోధకుల వరకు మనల్ని అందరూ తప్పుదోవ పట్టించేటువంటి వారే. దొంగలు, దోచుకునేవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయంలో యేసుక్రీస్తు తనను తాను మంచి కాపరిగా మరియు గొర్రెల ద్వారముగా తనను తాను అభివర్ణిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం నుండి 3 ముఖ్యమైన సత్యాలను నేర్చుకుందాము. మొదటిగా, ద్వారము గుండా ప్రవేశించేవాడు కాపరి. గొర్రెల దొడ్డిలోనికి ప్రవేశించడానికి ఒక నిర్ణీత ద్వారం అనేటువంటిది ఉంటుంది. దొంగలు లేదా దోచుకునేటువంటి వారు గోడలు దూకి వస్తారు, లేదా కంచె దాటి వస్తారు. ఎవరు లేని సమయంలో వస్తారు. దొంగలందరూ అందరూ నిద్రపోయేటువంటి సమయంలో వస్తారు, అంధకార సమయంలో వస్తారు. కానీ నిజమైన కాపరి ఎప్పుడు ద్వారం గుండానే వస్తాడు. అంటే ఆయనకు ఆ మందపై పూర్తి అధికారం ఉందని, ఆయన చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వస్తున్నాడని దీని యొక్క అర్థము. యూదుల సాంప్రదాయంలో కూడా గొర్రెల దొడ్డికి ఒకే ఒక ద్వారం ఉంటుంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా మూలమును తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన చుట్టూ రక్షణకు అనేక మార్గాలు ఉన్నాయని ఈ యొక్క లోకం చెప్తుంది. ధనము, పదవులు, మనుషుల అండ మొదలగునవి. కానీ దేవుని రాజ్యానికి, నిజమైన శాంతికి యేసు మాత్రమే ఏకైక మార్గము. ఇతర మార్గాల ద్వారా వచ్చేటువంటి ప్రతిదీ మనల్ని నష్టపరుస్తుంది. రెండవది, స్వరమును గుర్తించడం. అంటే ఆయనతో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం. దీని అంతరార్థాన్ని 3 ముఖ్య అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. గొర్రెలు ఆయన స్వరాన్ని వినును. గొర్రెలకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి తమ కాపరి స్వరాన్ని ఇతర శబ్దాల నుండి వేరు చేయగలవు. అలాగే దేవుని బిడ్డలు లోకంలో ఎన్నో గందరగోళ శబ్దాల మధ్య దేవుని వాక్యాన్ని, ఆయన ప్రేరణను గుర్తించగలగాలి. ఇది దేవునితో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. రెండవదిగా, కాపరి పేరు పెట్టి పిలుచును. ఇది వ్యక్తిగత ప్రేమను సూచిస్తుంది. ఆ కాలంలో కాపరులు తమ మందలోని ప్రతి గొర్రెకు ఒక పేరు పెట్టుకునేటువంటి వారు. ఇక్కడ పేరు పెట్టి పిలవడం అంటే దేవునికి మనం ఎవరో తెలుసని అర్థం. మీరు ఒక గుంపులో ఎవరో తెలియని వ్యక్తి కాదు. మీ కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మనపై ఉన్న వ్యక్తిగత శ్రద్ధకు ఇది గొప్ప నిదర్శనం. ఇంకా ఆయన మనల్ని వెలుపలికి నడిపించును. అంటే మార్గదర్శకత్వం. కాపరి గొర్రెలను కేవలం దొడ్డిలోనే ఉంచడు. వాటికి ఆహారం, నీరు దొరికే పచ్చిక బయలులోకి నడిపిస్తాడు. ఆయన మనల్ని పాత జీవితం నుండి, పాపపు జీవితం నుండి
లేదా ఇబ్బందుల నుండి బయటకు నడిపించి సరి అయినటువంటి మార్గంలో ఆధ్యాత్మిక క్షేమం వైపు నడిపిస్తాడని దీని యొక్క అర్థం, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇంకా దొంగ యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే, దొంగ దొంగిలించడానికి, దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. అతని దృష్టి కేవలము తన స్వార్థం మీద మాత్రమే ఉంటుంది. దోచుకోవడం, ఎదుటివారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వాటిని లాక్కోవడం, అవి మనిషి సమయాన్ని విలువైనదిగా భావిస్తాడు, ఆస్తిని విలువైనదిగా భావిస్తాడు, అదేవిధంగా మనశ్శాంతిని విలువైనదిగా భావిస్తాడు. వీటికి ఎవరైతే భంగం కలిగిస్తారో వారు దొంగలలో లెక్క. ఇంకా హత్య చేయడానికి దొంగ వస్తాడు. వ్యక్తుల ఆశయాలను, నైతిక విలువలను లేదా ప్రాణాలను తీయడము ఈ యొక్క దొంగ యొక్క పని ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో దొంగ అంటే కేవలము ఇళ్లలో పడేవాడు మాత్రమే కాదు. అవినీతి పరులు, ప్రజాధనాన్ని స్వార్థం కోసం వాడుకుంటూ వ్యవస్థను నాశనం చేసేటువంటి వారు దొంగలు. దురలవాట్లు, యువత సమయాన్ని, ఆరోగ్యాన్ని దొంగిలించేటువంటి వ్యసనాలు, ఉదాహరణకు డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్. ఇకపోతే తప్పుడు ప్రచారాలు, సమాజంలో ద్వేషాలను నింపి శాంతిని పాడు చేసేటువంటి శక్తులు. మరి కాపరి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, కాపరి జీవాన్ని ఇస్తాడు. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణాన్ని ఇస్తాడు. వారు జీవమును అది సమృద్ధిగా కలిగి ఉండాలని కోరుకుంటాడు. కాపరి తన గొర్రెలను అపాయాల నుండి, శత్రుబారి నుండి, క్రూర మృగాల నుండి రక్షిస్తాడు, ఆపదల నుండి కాపాడుతాడు. కాపరి పోషిస్తాడు, సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తాడు, మన యొక్క అవసరాలను తీరుస్తాడు. కాపరి తన మంద కోసం త్యాగం చేస్తాడు. తన స్వార్థం కంటే ఇతరుల క్షేమానికే ప్రాధాన్యతనిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మన యొక్క జీవితాలలో ఎవరి స్వరానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాము మనందరము ఈనాడు పరిశీలన చేసుకోవాలి. దొంగ అయిన అపవాదికి చోటిస్తున్నామా, లేక ద్వారమైన యేసుక్రీస్తుకు మన యొక్క హృదయాలను తెరుస్తున్నామా? యేసు మనల్ని నడిపించే కాపరి మాత్రమే కాదు, మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి. ఈరోజు ఆయన పిలుపును విందాం, ఆయన వెనుక నడుద్దాం. అప్పుడు మనం ఆయన భద్రతను మరియు సమృద్ధి అయిన జీవితాన్ని పొందుకుంటాము. కాబట్టి ఆయన యొక్క స్వరాన్ని వినేటువంటి భాగ్యాన్ని, కృపను దేవుడు ఈనాడు మనందరికీ దయచేయాలని ఈ యొక్క పూజా బలిలో ప్రార్థన చేద్దాము. దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలను దండిగా మెండుగా దీవించునుగాక. ఆమేన్.